ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అంటారు కదా, మరి ఆమెది డబ్బు పిచ్చనాలా లేక మరేవనాలి అంటూ కొంతమంది పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తెలుగు రాష్ట్రాల్లో కొద్దో గొప్పో తెలిసిన ముఖం, యాంకర్ గా కాస్త డీసెంట్ గా కెరియర్ మొదలుపెట్టిన ముఖం. ఆ మధ్య బెట్టింగ్ యాప్లతో డీఫేమ్ అయ్యారు కూడా. ఇప్పుడు సెమీ న్యూడ్ వాట్ డ్యూడ్ అంటూ ఏకంగా మ్యూట్ అయ్యే సిచ్యువేషన్కి వచ్చేసింది. ఇంతకీ ఆమె నిజంగానే అలాంటి ఆఫర్స్ ఇస్తున్నారా? తన ఖాతాలో డబ్బేస్తే పిచ్చెక్కించే ఫోటోలు పోస్ట్ చేస్తా, హాఫ్ న్యూడ్ ఆఫర్, ఆలసించిన ఆశాభంగం అంటూ కుర్రాళ్లకు ఆశ పెట్టేలా తన ఇన్స్టాలో పోస్టులు పెట్టిందంటూ ప్రముఖ యాంకర్ బుల్లితెర నటి విష్ణుప్రియపై పోలీస్ కేసు ఫైల్ అయింది. ఆల్రెడీ ఫేమ్ అయిన ఫేసు ఇలాంటి ప్రకటనతో డీఫేమ్ ఎందుకవుద్దని కొంతమంది నమ్మడం లేదు. కానీ ఆమెపై ఆరోపణలు మాత్రం తీవ్ర స్థాయిలో వినపడుతున్నాయి. విష్ణుప్రియ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అర్ధనగ్న వీడియోలను వీక్షించడానికి సభ్యత్వ రుసుమును వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఏఐఎస్ఎఫ్ నాయకులు విజయవాడలోని సూర్యారావుపేట సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాజంలో గుర్తింపున్న వ్యక్తులు డబ్బు కోసం యువతను తప్పుదో పట్టించడం దురదృష్టకరమన్నారు స్టూడెంట్ నాయకులు. ఇలాంటి చర్యలతో సామాజిక నైతిక విలువలు దెబ్బతింటా అని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విష్ణుప్రియ ఇన్స్టాగ్రామ్ ఖాతాను తక్షణమే నిలిపివేయాలని, ఐటీ చట్టం కింద ఆమెపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. విష్ణుప్రియ గురించి ఎందుకు ఈరోజు మేము ఏఐఎస్ఎఫ్ గా మాట్లాడాల్సిన సందర్భం వచ్చిందంటే, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో సబ్స్క్రిప్షన్ అనేటువంటి పేరు యాడ్ చేసుకొని అక్కడ ప్రీమియం 399 రూపీస్ ఎవరైతే పేమెంట్ చేసి ప్రీమియం అకౌంట్ పొందుతారో తన యొక్క వీడియోస్ చూడడానికి, నార్మల్ గా ప్రీమియం పొందకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫొటోస్, రీల్స్, వీడియోస్ ఒక పద్ధతిలో కనిపిస్తాయి కొంచెం మంచిగా. లేదు మనం ప్రీమియం పొందామంటే, ఏదైతే 399 రూపాయలు తను చెప్పినటువంటి ప్రీమియం అకౌంట్ పొందామంటే అప్పుడు లాక్ చేసినటువంటి వీడియోస్, నగ్నంగా కనిపించినటువంటి వీడియోస్, ఫొటోస్ ఆ విధంగా కనిపిస్తాయి. కొన్ని రియాలిటీ షోల ద్వారా బాగానే ఫేమస్ అయింది విష్ణుప్రియ. అలాగే బిగ్ బాస్ లోనూ కొన్నాళ్లు కనిపించింది. యువతలో ఆమెకి మంచి ఫాలోయింగే ఉంది. అయితే ఎంత ఫేమ్ సంపాదించుకుందో కొన్ని వివాదాల్లో చిక్కుకుని డీఫేమ్ కూడా అవుతూ వచ్చింది. గతంలో బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో చిక్కుకుంది. బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేస్తున్న 11 మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై హైదరాబాద్ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కాగా వీరిలో విష్ణుప్రియ కూడా ఉంది. దీంతో గతేడాది మార్చిలో విచారణకు కూడా హాజరైంది. ఏకంగా 15 బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేసినట్లు ఒప్పుకోవడంతో పంజగుట్ట పోలీసులు ఆమె స్టేట్మెంట్ ను రికార్డ్ చేసి ఫోన్ను సీజ్ చేశారు. ఇప్పుడు అర్ధనగ్న వీడియోలకు డబ్బులు చెల్లించి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటూ మరో వివాదంలో ఇరుక్కుంది. ఒక సెలబ్రిటీ ఇలాంటి వివాదాస్పద కాంటెంట్ ను ప్రచారం చేయడం సిగ్గుచేటని మండిపడుతున్నారు విద్యార్థి సంఘ నేతలు. సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన వ్యక్తులు ఇలాంటి ప్రవర్తనతో యువతను తప్పుదారి పట్టిస్తున్నారని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.